అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్‌పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు. జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో, గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్‌లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని. శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏలినాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది. కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు. సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్ శుక్రుడేమో మనకి తెలిసి మేషంలో ఉన్నారు. మే ఎండ్‌కి వచ్చారు. జూన్ ఎండ్‌కి 29th జూన్‌కేమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 7th, 6th జూన్ అలాగేమో జెమినైకి వెళ్తున్నారు, అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్‌కేమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్యుటేషన్ స్టేట్‌లో ఉన్నారు. సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు 7th జూన్ అనమాట. అలాగే మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు, అంటే గురువు ఉన్నారు అనమాట, మేజర్ గ్రహం. సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది. మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడి మూమెంట్ ఉంది, ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందన్నమాట. అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది. జనరల్‌గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 టైమ్స్ కానీ, 11 టైమ్స్ కానీ, 54 టైమ్స్ కానీ, లేకపోతే 108 టైమ్స్ కానీ చేయొచ్చు. సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ధను రాశి వాళ్ళ గురించి. ధను రాశి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా, అంటే బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ రాశికి అధిపతి జూపిటర్ 7th హౌస్‌లోనే ఉన్నారు. ఈ రాశిని చూస్తున్నారు. సో అదొక పెద్ద బ్లెస్సింగ్. సో తప్పక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఖర్చు పెట్టడం కూడా జరుగుతుందన్నమాట. అదొకటి కాకుండా మనకి 6థ్‌లో ఏంటంటే బుధాదిత్య యోగం అనేది జరుగుతోంది. అండ్ ఆల్సో మార్స్ కూడా 8థ్‌లో ఉన్నారనమాట. 8థ్ నుంచి 9థ్‌కి వెళ్ళినప్పుడు, అంటే జూన్ 7th తర్వాత వీళ్ళకి కొంతవరకు ఏంటంటే బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్‌పెన్సెస్ అన్ని చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. అండ్ సెకండ్ అండ్ థర్డ్ లార్డ్ ఆల్సో 4థ్‌లో ఉన్నారు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 7th లార్డ్ 6థ్‌లో ఉండడం అనేది కూడా జరిగిందనమాట. అలాగే 11th లార్డ్ 5థ్‌లో ఉన్నారు. అది చాలా మంచి సంచారము. సో తప్పక పై చదువులు చదువుకునే వాళ్ళు గానీ, లేకపోతే నాలెడ్జ్ గెయినింగ్‌లో ఉండేవాళ్ళు గానీ, ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో ఉండేవాళ్ళు గానీ, అండ్ ఆల్సో ఏంటంటే సైంటిస్ట్ ఇలాంటి వాళ్ళంటే మంచి మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు గానీ, సీఈఓ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు గానీ, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అని చెప్పబడుతోంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే టీచర్స్‌కి గానీ, లేకపోతే స్కూల్స్ గానీ, స్కూల్స్ నడిపే వాళ్ళకి కానీ, నాలెడ్జ్ బేస్‌లో ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళకి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే సన్ కూడా చేరుతున్నారు. అంటే మనకి జూన్ 15కి మనకి మిథునానికి వెళ్తున్నారనమాట. సో 7థ్‌లో ఉంటారు కనుక తప్పక గవర్నమెంట్‌తో పని చేయించుకోవాలన్న వాళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా చాలా బాగుంటుంది. మంచి మంచి పథకాలొస్తాయి. అండ్ ఆల్సో వాళ్ళకేంటంటే ముందుకి వెళ్ళే, వాళ్ళు చేసే పనిలో ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. ప్రమోషన్ సూచనలు, అలాగే ఇంక్రిమెంట్ సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు కూడా 6వ ఇంట్లో ఉన్నారు. అంటే 7th అండ్ 10th లార్డ్ అయ్యాడు. కొంతవరకు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా ప్రాబ్లమాటిక్‌గానే ఉంటుంది. తర్వాత ఏంటంటే కొంతవరకు కెరియర్‌లో కూడా బావుంటుందనమాట. అందుకనే ముందే నేను చెప్పింది ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ అనేది అన్ని రంగాల్లోనూ కనిపిస్తున్నాయి. కుటుంబ పరిస్థితి మాత్రం చాలా బావుంటుంది. కుటుంబ స్టేటస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్
ఇంక్రీజ్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సేవింగ్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. తప్పక వీళ్ళేంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించుకుంటారు. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. అందరితోనూ సన్నిహితంగా ఉండడం అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వస్తుందనమాట. సో, తప్పక వీళ్ళకి పరిహారాలు చేయవలసిందే. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాలేదు కనుక. అండ్ ఖర్చులు చాలా అధికం. హెల్త్ విషయం కూడా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిహారాల విషయానికొస్తే మనం చేయవలసింది ఏంటంటే గురువు కాళ్ళు పట్టుకోవడమే. ఏ గురువైనా సరే మనం కుల గురువు అవ్వచ్చు, లేకపోతే సాయిబాబా, దత్తాత్రేయ ఎవరైనా సరే మనకి దక్షిణామూర్తి అవ్వచ్చు, లేకపోతే శివుడు అవ్వచ్చు, శక్తి రూపం అవ్వచ్చు, ఏ రూపమైనా కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్‌లో గానీ, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బావుంటుంది. అండ్ ఆల్సో క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. వాళ్ళు స్టార్ట్ అయ్యే సూచన కూడా కనిపిస్తుంది. ఇంట్లోంచి బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే వేరే బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ సూచనలు కనిపిస్తున్నాయి అనమాట. సో, తప్పక ఈ పరిహారాలన్నీ చేయండి. ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ రాహు అయ్యాడు. సో, తప్పక క్రియేటివిటీ అనేది పెరుగుతుంది బాగాను. అండ్ ఆల్సో మనం చూసాము అంటే నైన్త్ హౌస్‌లో మనకి మార్స్ ఉన్నాడు. సారీ, రిపీట్. మనం చూసాము అంటే నైన్త్ హౌస్‌లో మార్స్ దిగుతున్నారంటే సింహానికి కేతుతో ఉంటారనమాట. సో, కొంతవరకు ఏంటంటే భాగ్యం అనేది బయట అంటే ఫారిన్‌లో ఉన్న వాళ్ళందరికీ చాలా బావుంటుంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం అనేది ప్రాప్తిస్తుందనమాట.